సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ రాత్రికి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందమ్మా. నీ కష్టాలకు ఇదే చివరి రోజు కానుంది. వెంటనే వినమ్మా, తప్పకుండా నువ్వు ఆనందిస్తావు తల్లి అని చెప్పి బాబాగారు అంటూ ఉన్నారండి. మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క శుభవార్త విను తల్లి, నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఇదే నీ కష్టాలకు చివరి రోజు కూడా అయిపోతుందని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మరి అంత గొప్ప శుభవార్త ఏంటో తెలుసుకుందాము. ఏ విధమైనటువంటి అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు అందించాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం. ఈ విధంగా బాబాగారు మనతో అంటున్నారు, ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. నువ్వు ఎన్నో రోజుల నుంచి పడుతున్న కష్టాలకు ఒక ముగింపు వచ్చిందమ్మా. కానీ నీకు మాత్రం ఈ కష్టాలు ఎప్పటి వరకు ఉంటాయి అనే బాధలోనే నువ్వు ఉన్నావు. అవునా? నా కష్టాలు ఎలా ముగుసాయి తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావా? సరే, దానికి కారణం చెబుతాను వినమ్మా. ఇక నీకైన జీవితం నీకు దక్కబోతుంది తల్లి. అందమైన జీవితం, అనుకూలమైన పరిస్థితులు, ఇలా అన్నీ కూడా నీకు నచ్చినట్లు ఉండబోతున్నాయి. ఇక నీ కష్టాలకి ఇదే చివరి రోజు కానుంది. ఇదేమి చిన్న విషయం కాదు తల్లి. నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు, ఎన్నో బాధలు అనుభవించావు. కొందరు ఎంతో ఘోరంగా నిన్ను అవమానించారు కదా, వాటన్నిటినీ కూడా నువ్వు తట్టుకొని నిలబడ్డావమ్మా. ఆ ఓపిక నన్ను జయించింది తల్లి. నేను ప్రతిరోజు చెప్పే నా మాటలు, సందేశాలు విని నమ్మకంతోనే ఉన్నావు. నా బాబా ఎప్పటికైనా సరే నాకు తోడుగానే ఉంటారు అని చాలా గట్టిగా విశ్వసించావు. నా బాబా నాకు తోడుగా ఉన్నారు, నా కష్టాలు తీరుస్తారని నమ్మావు. నేను చూపిన దారిలో నడిచావు. అలాంటి నా బిడ్డను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా. అందుకే నేను నీ ప్రార్థనలన్నీ వింటున్నాను. ఇక నీ కోరికలు, ప్రార్థనలు, సమస్యలు అన్నిటినీ అతి త్వరలోనే తీరుస్తాను. నువ్వు ఊహించని విధంగా, అనుకోని సందర్భంలో నువ్వు కోరింది నీకు వస్తుంది. అవును తల్లి, చాలా ఆశ్చర్యపోతావు నువ్వు. కానీ అప్పటి వరకు ధైర్యంగా ఉండమ్మా. నీలో నాకు నచ్చే విషయం ఏంటో చెప్పనా తల్లి? చాలా ధైర్యంగా ఉంటావు. సమస్య వచ్చినప్పుడు ఏంటి నాకు ఇలాంటి కష్టం వచ్చింది అని చెప్పి భయపడిపోకుండా దాన్ని ఎదిరించడానికి మార్గాన్ని వెతుక్కుంటావు. నీలానే ఉండాలమ్మా. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు అయ్యో మాకు ఈ కష్టం వచ్చింది, ఈ సమస్య వచ్చింది, దీని నుండి ఎలా బయటపడాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, మార్గాన్ని వెతుక్కోరు. కానీ నువ్వు అలా కాదు. నీలో నాకు నచ్చింది అదే. అందుకే ప్రతిరోజు కూడా నా బాబా నాకు మంచి మార్గాన్ని చూపిస్తారు కదా అనే నమ్మకంతో ఉంటావు. నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను తప్పకుండా ఉంటాను తల్లి. నీ విశ్వాసంలో నేను ఎల్లప్పుడూ ఉంటాను తల్లి. నీతో పాటుగానే నేను ఉంటాను. నీకు మరొక విషయం చెప్తాను, శ్రద్ధగా వినమ్మా. ఎప్పుడూ కూడా నీ జీవితంలో అసూయ, కోపం ఈ రెండిటిని దూరంగా ఉంచమ్మా. ఇతరులను చూసి అసూయ పడకు. ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండాలని మాత్రమే ఆలోచించు. వారి మంచి కోసం నీకు చేతనైనంత సహాయం చెయ్యి. అంతేకాని వారి చెడు ఎప్పుడూ కోరుకోకు. అప్పుడు నీ బాబా నీకు సహాయం చేస్తారు. అలాగే కోపం అనే చీకటిని అస్సలు నీ దగ్గరకు రానివ్వకు. ఎంత కోపం లేకుండా ఉంటే అంత మంచిది. ఆ కోపం వల్ల నువ్వు అందరికీ దూరమైపోగలవు. తల్లి జాగ్రత్త. ఆ కోపంలో నువ్వు సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు. నీ కోపమే నీకు శత్రువుగా మారిపోతుందమ్మా. కాబట్టి నీ కోపాన్ని అదుపు చేసుకో.
నీకు కోపం వచ్చినప్పుడు నా నామాన్ని జపించు. వెంటనే నీ కోపం మాయమైపోతుంది. ఇలా నువ్వు నా నామాన్ని పదే పదే జపించడం వల్ల నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను తల్లి. ఆ అదృష్టం నీకు త్వరలోనే అందుతుంది. నువ్వు ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరిపిస్తానమ్మా. తప్పకుండా జరిగి తీరుతుంది. అదేంటి పాపా, ఎన్నాళ్ళుగానో నేను వేచి చూస్తున్నాను కదా, ఇన్నాళ్ళు జరగలేదు అని అడుగుతావేమో. దానికే ఇప్పుడు సమయం వచ్చిందమ్మా. అంతేకాకుండా నీకు తోడుగా నేను ఉంటాను కదా. ఇప్పటి వరకు ఏం జరిగినా కూడా వాటిని పట్టించుకోకు. వాటి గురించి ఆలోచించవద్దు. నువ్వు పడ్డ కష్టాలను మైమరిపించేలా నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను. ఆనందంగా స్వీకరించమ్మా. నువ్వు స్వీకరిస్తే నేను చాలా ఆనందిస్తాను. అప్పుడు నువ్వే ఆనందంతో బాబా నా కోరిక తీరింది, నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే నా దగ్గరకు వస్తావు. నీ ఆనందాన్ని నాతో పంచుకుంటావు. నన్ను నువ్వు పిలిచిన ప్రతి చోట షిరిడీనే. నేను ఉన్నానని నమ్మితే ప్రతి స్థలం కూడా ద్వారకామాయనే. ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ వదిలేసే తల్లి. ప్రశాంతంగా ఉండు, ఆనందంగా ఉండు. నా బాబా తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉండు. నీకు అంతా శుభమే జరుగుతుంది. నేను ఎల్లప్పుడూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటానమ్మా. ఇక నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు, సరేనా? జాగ్రత్తగా ఉండు, సహనంగా ఉండు, ధైర్యంగా అడుగులు ముందుకు వేయడం నేర్చుకో. ఇక నువ్వు తలపెట్టబోయే ప్రతి పనిలో నువ్వు విజయం సాధిస్తావు తల్లి. ఆ విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారు. చూశారు కదా, ఈరోజు బాబాగారు ఎంత గొప్ప అదృష్టాన్ని తన బిడ్డల కోసము అందించారు. బాబాగారు అంటూ ఉన్నారు, బిడ్డ నా మనసుని గెలిచావు తల్లి. ఈ తండ్రి మనసుని గెలవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. నేను సాక్షాత్తు ఈ సాయినాథుడు మెచ్చుకుంటున్నాడమ్మా నిన్ను అని బాబాగారు అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బాబాగారు చెప్పినటువంటి బిడ్డలు ఎలా ఉంటారంటే, ఏ సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే భయపడరు, ముందు భయపడరు. నా బాబా నాకు తోడుగా ఉన్నారు, దీనికి ఆయన తప్పకుండా పరిష్కారాన్ని చూపిస్తారని గట్టిగా నమ్ముతారు. అదేవిధంగా తండ్రి కూడా చూపిస్తారు. చూపించిన వెంటనే ఆ మార్గాన్ని పట్టుకొని ముందుకు నడుస్తారు. ఇది వారిలో ఉన్నటువంటి అతి గొప్ప లక్షణం. మరి బాబా గారి మీద నమ్మకం ఉంటే మనకి తెలియకుండానే చాలా నమ్మకం ఏర్పడుతుంది. చూశారు కదా, మరి బాబా గారి మీద నమ్మకంతో మీరు కూడా ధైర్యంగా కోపం, అసూయ అన్నీ పక్కన పెట్టి ఓర్పు సహనంతో బాబా గారు చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.